హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. ప్రతిసారి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ అనుకునేది ఈసారి మనదే కప్ అవ్వాలని. అయితే ప్రతిసారి ఆ కళ కలగానే ఉండిపోయింది. ఇప్పటివరకు కప్ సాధించినప్పటికీ కూడా ద మోస్ట్ క్రేజీ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్గా, పెద్ద పెద్ద స్టార్ క్రికెటర్స్ ఉండే టీమ్గా అండ్ ఐపీఎల్లో ఎవ్రీ టైం ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉన్న టీమ్గా అయితే ఆర్సీబీ ఉంటూ వస్తుంది. మరి ఈ 2024 ఐపీఎల్ సీజన్లో అయినా ప్లేయర్స్ అందరూ రాణించి కప్ సాధిస్తారా, కోహ్లీ చిరకాల కోరిక నెరవేరుస్తారా అన్నది చూడాలి. ఈ ఇయర్ లో ఉమెన్స్ ఆర్సీబీ టీమే WPL ఛాంపియన్ గా నిలిచి ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఊరట కలిగించింది. ఇదే ఊపులో మెన్స్ టీం కూడా ఈ ఐపీఎల్ 2024 లో నిలిచి గెలిచి ఈ సాలా కప్ నమ్దే అన్న మాటని నిజం చేస్తారా? మరి ఆ కళ నెరవేరాలంటే అసలు ఈ ఐపీఎల్ 2024 సీజన్ కి గాను ఆర్సీబీ స్క్వాడ్ ఎలా ఉంది, ఎంత బలంగా ఉంది, డ్రాబ్యాక్స్ ఏంటి, మరి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే తో ఆడబోతుంది కాబట్టి సిఎస్కే పై హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది, ఇలాంటి ఎన్నో విషయాలని ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. సో వీడియోని చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. అసలు ఆర్సీబీ అంటేనే విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి ఆ టీమ్ కి అంత ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఒకే ఒక్క ఫ్రాంచైజీకి ఆడిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ మాత్రమే. మరి ఈ క్రికెట్ లెజెండ్ కోహ్లీ ఖాతాలో ఒక్క ఐపీఎల్ ట్రోఫీ అయినా ఉండటం న్యాయమే కదా. అందుకోసమే ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆ టైం వస్తుందా అని. ఇక విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే 2022 ఐపీఎల్లో విరాట్ కోహ్లీ జస్ట్ 22 బ్యాటింగ్ యావరేజ్ నమోదు చేశాడు. 2009 నుండి తన ఐపీఎల్ కెరీర్లో ఇదే లోయెస్ట్ బ్యాటింగ్ యావరేజ్. అయితే 2023లో మాత్రం కోహ్లీ దంచి కొట్టాడు. 14 మ్యాచ్లలో ఏకంగా 639 రన్స్ సాధించాడు. ఆల్మోస్ట్ 140 స్ట్రైకింగ్ రేట్తో టోర్నీ ఆశాంతం ఆడాడు. అయితే ఈసారి కోహ్లీ మరింత బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ఓడిఐ వరల్డ్ కప్లో కూడా తన మార్క్ స్టైల్లో విరుచుకుపడ్డాడు. మళ్ళీ సెంచరీల మోత మోగిస్తున్నాడు. సో కోహ్లీ ఈసారి మళ్ళీ 2016 రేంజ్లో రాణిస్తే ఆర్సీబీ కోరుకున్నది దక్కే అవకాశం ఉంది. మొదటగా అసలు ఆర్సీబీ స్క్వాడ్ని ఒకసారి చూద్దాం. బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఆల్రౌండర్లతో కలకల్లాడుతుంది. కెమెరూన్ గ్రీన్ లాంటి ప్లేయర్ రాకతో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాలు స్ట్రాంగ్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. కోహ్లీ, డూప్లెసిస్ ద్వయం అండ్ వాళ్ళ బ్యాటింగ్ పార్ట్నర్షిప్ అనేది ఆర్సీబీకి బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో 14 మ్యాచ్లలో ఏకంగా 939 రన్స్ పార్ట్నర్షిప్ సాధించారు అంటే మామూలు విషయం కాదు కదా. అందులో 3 సెంచరీ పార్ట్నర్షిప్స్, 5 హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఒకే ఇన్నింగ్స్లో వచ్చేసి 172 రన్లు. సో ఈసారి కూడా కోహ్లీ, డూప్లెసిస్ జోడీ అదరగొట్టాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఫాఫ్ డూప్లెసిస్ రీసెంట్గా జరిగిన SA20లో పెద్దగా రాణించలేదు. లాస్ట్ 1-2 గుడ్ ఇన్నింగ్స్ తప్పితే పెద్దగా రాణించిందైతే లేదు. అలాగే కోహ్లీ కూడా లాస్ట్ 1.5 to 2 years నుండి సూపర్ ఫామ్లో ఉన్నప్పటికీ రీసెంట్గా ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ని మిస్ అయ్యి మళ్ళీ ఐపీఎల్ 2024తోనే కంబ్యాక్ ఇస్తున్నాడు. సో కోహ్లీ కూడా ఏ మేరకు తన స్ట్రెంత్ని తగ్గట్టు ఆడతాడో కూడా చూడాలి. సో కోహ్లీ, డూప్లెసిస్ కలిసి కట్టుగా ఆడటం ఆర్సీబీకి ఎంతో ముఖ్యం. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే తన కెరియర్ బెస్ట్ ఫామ్లో ఉన్నాడు. ఇది ఆర్సీబీకి అత్యంత కలిసి వచ్చే విషయం. ఇక ఆర్సీబీ మళ్ళీ ఎప్పట్లాగే బ్యాటింగ్లో సూపర్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ టాప్ 6 అయితే భయంకరంగా ఉంది. కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్వెల్ వీళ్ళకి ఈ సీజన్లో కామెరూన్ గ్రీన్ కూడా ఉండటంతో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. కామెరూన్ గ్రీన్ బిగ్ హీటింగ్కి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లిపోవడం ఖాయం. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ 2023లో కూడా గ్రీన్ ముంబై తరపున అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈసారి కూడా అదే లెవెల్లో ఆడితే ఆర్సీబీని బ్యాటింగ్లో ఆపడం కష్టమే. ఇక దినేష్ కార్తిక్కి ఇదే లాస్ట్ ఐపీఎల్ అని ఆల్రెడీ అనౌన్స్ చేశాడు కాబట్టి ఈ టోర్నీలో అద్భుతంగా ఆడి రిటైర్ అవుతాడు అని ఆశిద్దాం. ఇక బౌలింగ్లో కూడా చాలా మంది టాప్ క్లాస్ బౌలర్సే స్క్వాడ్లో ఉన్నారు. ఆల్రెడీ బ్యాటింగ్లో డూప్లెసిస్, మ్యాక్స్వెల్ అండ్ కామెరూన్ గ్రీన్ ప్లేయింగ్ 11లో ఉన్నారు కాబట్టి ఇక బౌలింగ్ కోటాలో ఓన్లీ ఒక్క ఓవర్సీస్ బౌలర్కి మాత్రమే ఆర్సీబీకి ఛాన్స్ ఉంది. సో ఆ ఒక్క ప్లేస్ కోసం చాలామంది విదేశీ బౌలర్స్ మధ్య పోటీ ఉంది. ఇది ఒక రకంగా మంచిదే. బెంచ్ స్ట్రెంత్ బలంగా ఉందని నిరూపించడానికి ఇది ఒక సాక్ష్యం. ఇక చాహల్ని విడిచిపెట్టినప్పటి నుండి ఆర్సీబీ స్పిన్ విభాగం కొంచెం వీక్గా కనిపిస్తుంది. అయితే స్క్వాడ్లో ఉన్న 2-3 స్పిన్నర్స్ నుండి లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మకి ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పటివరకు ప్రకటించిన షెడ్యూల్లో ఆర్సీబీ 5 మ్యాచ్లలో 3 బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే ఆడబోతోంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలంటే వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్లలో ఒకటి హోమ్ గ్రౌండ్లో తమ బలాన్ని నిరూపిస్తూ డామినేట్ చేయడం. చెన్నై కానీ, ముంబై కానీ అసలు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో గెలిచినంత ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో డామినేట్ చేయలేకపోతుంది. అంటే ఆర్సీబీని బెంగళూరులో ఎదుర్కొంటున్నారు అంటే ప్రత్యర్థులు విజయాన్ని మర్చిపోవాల్సిందే అన్న రేంజ్లో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకోవాలి. అలా అయితే ప్లే ఆఫ్స్కి రీచ్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి. ఇక ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో కనుక ఒకసారి చూస్తే విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్ ఓపెనర్స్గా వస్తారు. థర్డ్ ప్లేస్లో కామెరూన్ గ్రీన్,
4th ప్లేయర్గా రజత్ పటీదార్, 5th ప్లేస్లో గ్లెన్ మ్యాక్స్వెల్, 6th ప్లేయర్గా దినేష్ కార్తిక్, 7th ప్లేయర్గా మయాంక్ డగర్, 8th ప్లేయర్గా కరణ్ శర్మ, 9th ప్లేస్లో సిరాజ్, 10th ప్లేస్లో రీస్ టాప్లీ లేదా అల్జారీ జోసెఫ్, 11th ప్లేయర్గా ఆకాష్ దీప్. మోస్ట్లీ ఇదే ప్లేయింగ్ 11తో ఆర్సీబీ బరిలోకి దిగొచ్చు. టాప్ 6 బ్యాటింగ్ అదిరిపోయినప్పటికీ 7th అండ్ 8th ప్లేస్లో చెప్పుకోదగ్గ ఫినిషర్స్ లేకపోవడం ఆర్సీబీకి కొంచెం నెగిటివ్ అనే చెప్పాలి. ఇక ఈ ప్లేయింగ్ 11లో బౌలింగ్ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సిరాజ్, క్యామెరూన్ గ్రీన్, టాప్ ప్లేయర్ అల్జారీ అండ్ స్పిన్నర్ కరణ్ శర్మలతో ఈసారి ఆర్సీబీ బౌలింగ్లో కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మరి అందరూ అద్భుతంగా ఆడి ఈసారి ఉమెన్స్ టీం సాధించిన ఫీట్ని మెన్స్ టీం కూడా సాధించి ఐపీఎల్ ట్రోఫీ సాధిస్తుందో లేదో చూద్దాం. అంతేకాదు ఈ ఐపీఎల్ 2024 విరాట్ కోహ్లీకి చాలా పెద్ద ఛాలెంజ్ కానుంది. ఎందుకంటే ఈ ఇయర్లో జరిగే T20 వరల్డ్ కప్ కోసం విరాట్ కోహ్లీని డ్రాప్ చేయాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉంది అన్న రూమర్స్ అయితే వస్తున్న సందర్భంలో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి T20స్లో తనెంత కీలకమైన ప్లేయరో మరోసారి నిరూపించాల్సిన టైం ఇది. సో కోహ్లీ ఈ ఐపీఎల్ 2024లో దుమ్ము దులపాలని, బ్యాటింగ్ రికార్డ్స్ బద్దలు కొట్టాలని ప్రతి కోహ్లీ ఫ్యాన్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్ కోరుకుంటున్నాడు. సో ఆల్ ద బెస్ట్ టు కింగ్ కోహ్లీ అండ్ ఆర్సీబీ టీం. ఇక ఆర్సీబీ తన ఫస్ట్ మ్యాచ్ ని ఐపీఎల్ ఆరంగేట్ర మ్యాచ్ లో సిఎస్కేతో మార్చి 22న చెన్నైలో ఆడనుంది. చెన్నైతో ఆర్సీబీకి హెడ్ టు హెడ్ రికార్డ్ కనుక ఒకసారి చూస్తే ఇరు జట్లు మొత్తం 31 సార్లు తలపడగా అందులో బెంగళూరు కేవలం 10 మ్యాచ్లు గెలిస్తే చెన్నై మాత్రం 20 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. సో హెడ్ టు హెడ్ లో చెన్నైదే అప్పర్ హ్యాండ్ అయినప్పటికీ మరి ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ చెన్నైని ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ వీడియోస్ కోసం మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.